విశాఖలోని కేజీహెచ్లో కరోనా కలకలం రేపింది. న్యూరో సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న 15 ఏళ్ల బాలికకి కోవిడ్ సోకింది. అనుమానిత లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో కేజీహెచ్లో 50 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. వైరాలజీ వార్డులో నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లు, మందులు అందుబాటులో ఉంచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల కిందట మద్దిలపాలెం ప్రాంతంలో ఒక మహిళకు కోవిడ్ సోకిన తర్వాత ఆమెకు డిశ్చార్జ్ కూడా అయ్యింది. కోవిడ్ తగ్గిన తర్వాత తాజాగా కేజీహెచ్లో ఒక 15 సంవత్సరాల బాలికకు కూడా కోవిడ్ పాజిటివ్గా తేలడంతో ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుకు తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం 50 పడకల బెడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కోవిడ్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం మనం కేజీహెచ్లోని ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేసినటువంటి బెడ్స్ చూస్తున్నాం. అక్కడ పేషెంట్ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిబ్బంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఇప్పుడు తీసుకొచ్చారండి? ఎన్ని రోజుల క్రితం తీసుకొచ్చారు? ఎన్ భవాని, ఫీమేల్, 15 సంవత్సరాలండి. 2వ తారీఖు ఈవినింగ్ 6 ఆ తారీఖు పాజిటివ్ వచ్చిన తర్వాత ఐసోలేషన్ వార్డులో ఈవినింగ్ 6, 7 ఆ టైంలోని ఐసోలేషన్ వార్డులో ఇక్కడ సపరేట్గా పెట్టారండి. అంటే కోవిడ్తోనే ఆవిడ చేరిందా లేదంటే ఇంకేమైనా డిసీజ్ ఉన్నాయి ఆవిడకి? అది యాక్చువల్గా అడ్మిట్ అయితే న్యూరోలో అడ్మిట్ అయ్యిందండి. వాళ్ళ ఇంకా ఫర్దర్ ప్రాబ్లంలో అడ్మిట్ అయితే అక్కడ ఆర్టీపీసీఆర్ అనేసి సార్ చేసిన తర్వాత కొంచెం కన్ఫర్మ్ వచ్చిందనేసి వాళ్ళ డౌట్ఫుల్గా క్లారిఫికేషన్ ఇచ్చి ఐసోలేషన్లో పెట్టి ఇక్కడ ట్రీట్మెంట్ అందుతున్నారు. ఎలా ఉందండి కండిషన్? పేషెంట్ స్టేబుల్గానే ఉన్నారండి. మొత్తం ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేశారు? అంటే కోవిడ్ కూడా కేసులు పెరుగుతున్నాయి. ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది? ప్రస్తుతానికంతా 50 బెడ్లు రెడీగా ఉందండి. వెంటిలేటర్, ఆక్సిజన్ అన్ని రెడీగా ఉన్నాయండి. ప్రస్తుతం అయితే కేజీహెచ్లో మొత్తం 50 బెడ్స్తో ఏర్పాటు చేసినటువంటి మనం చూడొచ్చు. మొత్తం కోవిడ్ కేసులు ఏమైనా సంఖ్య పెరిగితే వాళ్ళకి వెంటనే వైద్యం అందించేందుకు కూడా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 15 సంవత్సరాల బాలికకు కోవిడ్ సోకడంతో ఆమెకి 2 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె న్యూరోలో జాయిన్ అయిన తర్వాత అక్కడ టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత కోవిడ్ పాజిటివ్ మొత్తానికి ఆమెకు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం అయితే తీసుకొస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు. ఇప్పటికే ఏవైతే టెస్టులకు కావాల్సినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ఈ కోవిడ్ టెస్టులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా తీసుకుని రావడం జరిగింది. అందుబాటులో వచ్చినారు. అదేవిధంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగానే పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కోవిడ్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉంటే కోవిడ్ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏదైనప్పటికీ ప్రస్తుతం అయితే మనం కేజీహెచ్లో ఏర్పాటు చేసినటువంటి బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 50 బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ బారిన ఎవరైనా పడితే వారికి వెంటనే వైద్యం అందించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా 15 సంవత్సరాల బాలిక కూడా కోవిడ్ పాజిటివ్ తేలడంతో ఆమెకు మెరుగైన వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.